నాగ్నాథ్ గారు జనవరి 31, 2026 శని త్రయోదశి మహాపర్వదినం నాడు మకర రాశి వారికి ఏం జరగబోతోంది? వాళ్ళ ఆశయాలు, ఆశలు, కోరికలు ఇవన్నీ నెరవేరే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? గోచార రీత్యా శని ప్రభావం వారిపై తగ్గాలి అంటే వారు ఎలాంటి సాంప్రదాయాలు పాటించాలి? వారి గురించి చెప్పండి. సో మరి వీళ్ళకి రాశ్యాధిపతి కదా, ఇప్పుడు మీరే కర్త కర్మ క్రియ. మీ ఓన్ రాశికి మీరు ఎలా హామ్ చేసుకుంటారు? మకర రాశికి కుంభరాశికి అధిపతి శని. మరి మకర రాశి వాళ్ళకి మొన్నటి వరకు వక్రీలో ఉన్నటువంటి ఏలినాటి శని కూడా ఉంది. కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ఆఖరి భాగం. మరి శని ప్రకృతి ప్రకారము వీళ్ళకి చెడు చేయకూడదు కదా మకర రాశి వాళ్ళకి. అసలు చేయకూడదండి. మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబ ధనస్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి, రాశ్యాధిపతికి శని అయ్యాడు కాబట్టి ప్రస్తుతం వాళ్ళకి గోచార ఫల రీత్యా వాళ్ళకి రాహు ఉంటాడు అక్కడ. వాళ్ళ రాశికి అష్టమ భావంలో కేతువు, షష్టమ భావంలో గురువు, శత్రుస్థానంలో మిథున రాశిలో ఉంటే తృతీయ భావంలో వాళ్ళకి శని మీనరాశిలో ఉంటాడు. అయితే మీనరాశిలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి విషయం గమనించాలంటే జలరాశిలో ఉంటాడు. మొన్నటి వరకు వాయు రాశిలో అయినట్టు కుంభరాశిలో ఉంటే ఇప్పుడు జలరాశిలోకి వెళ్ళాడు. మొన్న 29వ తారీఖు నవంబర్ మాసంలో వెళ్ళాడు. మరి వీళ్ళకి మకర రాశి వాళ్ళకు వైవిధ్యమైన లక్షణాలు ప్రతిసారి చెప్తుంటాను. మనం కింద పడ్డా కానీ మన యాటిట్యూడ్ మారదు. మనం ఎంత పేదరికంలో ఉన్నామా, ఎంత సంపాదించామా, ఎటువంటి కఠోరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామా, దాంతో సంబంధం లేకుండా వాళ్ళకు ఒకటే యాటిట్యూడ్ ఉంటుంది. మీరు ఇంతకుముందు చేశారు కాబట్టి మీరు చెప్పాలి, మీకు సింబాలిక్గా చూపిస్తాను. ఇది ఒక్కసారి చూడండి, ఇది ఒకసారి బాగా చూడండి. నాకు ధీమా కనిపిస్తుంది ఆయన హుందాతనంతో పాటు. ధీమా కనిపిస్తుంది కదా. ఇంకోటి ఏమంటుంది, ఐ హావ్ అచీవ్డ్ సంథింగ్, నేను అచీవ్ చేస్తాను, అచీవ్ చేసేసాను అన్నట్టు కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఉంది, ఏముంది, బాసిజం లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మకర రాశి వాళ్ళు పాత్ర నెరిగి దానం చేస్తారని జ్యోతిష్యంలో ఉంటుంది. మీరు మంచి వాళ్ళుగా ఉన్నారనుకోండి, వాళ్ళు బాగుంటారు. మీరు ఏమైనా కొంచెం మ్యానిపులేట్ చేసి అటు ఇటు చేస్తే మనకు క్షమించి వదలరు. నేను అందుకే మీకు ఈ పిక్చర్ చూపించాను. ఈ పిక్చర్లో చూడండి, ఐ డోంట్ కేర్, ఐఎమ్ నాట్ బాదర్డ్ వాట్ ఫెయిల్యూర్స్, వాట్ సక్సెస్, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఆల్ ఈజ్ మ్యాటర్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ, వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. మీరు ఈ పిక్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇంత యాటిట్యూడ్ ఉన్న పిక్ ని మీరు క్లోజ్అప్ లో ఐస్ లో చూడండి, ఒక్కసారి చూడండి. ఇది అంటే ఎంటైర్ బాడీ లాంగ్వేజ్, సిట్టింగ్ పోస్చర్, నెక్, షోల్డర్, హ్యాండ్స్ మొత్తం చూడండి. వీళ్ళ ఐస్ కి మాత్రం ఒక్కటి చూడండి, మీరు వీళ్ళ కళ్ళలో ఒకటి చూడండి. ఇంత డిక్టోరియల్, డామినేటింగ్, ఐ, ఇట్స్ మీ, ఇట్స్ ఐ, ఇంత ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ తో ఉన్న పర్సనాలిటీ, ఐస్ చూడండి ఎట్లున్నాయో.